అధిక ఫీజులు వసూలు చేయడం పోరాడతాం. నారాయణ విద్యా సంస్థ శ్రీ జయంతమైన విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలి. నారాయణ విద్యలను స్పందించాలి. డిఓ గారు స్పందించాలి. అధిక ఫీజుల దోపిడీలను నియంత్రించాలి. విద్యార్థులతో పోరాడు అరికట్టే సంస్థను వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే చేయాలి. నారాయణ విద్యా సంస్థను వెంటనే. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణ విద్యా సంస్థల ముందు ఈరోజు బైఠాయించి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మొన్న చూసుకున్నట్టయితే ఇదే నారాయణ విద్యా సంస్థ ఒక ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు ఈరోజు యూనిఫామ్ పేరిట, బుక్ల పేరిట, టైల పేరిట, షూస్ పేరిట ఈరోజు లక్షల వేల ఫీజులు ఈరోజు దండుకునేటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు తెలుస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం కూడా ఆ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఈరోజు తెలంగాణలో ఈరోజు విద్యార్థులు ఒకవైపు మానసిక ఒత్తిళ్లకు గురై ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు మనోవేదాలకు గురై ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు నారాయణ విద్యా సంస్థలో ఎలాంటి మార్పు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇలాంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పడకూడదని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం. ఒకవైపు స్కూల్ నడుస్తున్నా, మరోవైపు ఈరోజు పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి విద్యార్థులకు ఏం అర్థమవుతుంది? సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే విద్యార్థులకు ఏం అర్థమవుతుంది అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారులు మరి ఎందుకు స్పందించట్లేదు? మొన్న ఏదో తూతు మంత్రంగా సీజ్ చేశామని చెప్పేసి చెప్పారు. ఇంత మటుకు దానిపైన ఎలాంటి ఈరోజు ఎంఈఓ దానిపైన వివరణ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంఈఓ డిఓ ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు స్కూల్కి ఆల్రెడీ ఎంఈఓ గారు ఒక మాట చెప్పారు మాకు, అధిక ఫీజులకు బుక్కులు అమ్మకూడదు, బుక్కులు అమ్మద్దు అని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసినప్పుడు కూడా మరి ఈరోజు ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అధిక ఫీజులు 20% విద్యార్థులకు డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు ఇష్టానుసారంగా వేల ఫీజులు ఈరోజు దండుకునేటువంటి పరిస్థితి ఇది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు ఎక్కడ కూడా అడ్మిషన్ కాకుండా ఎక్కడికక్కడికే ఆపేస్తామని చెప్పేసి కలెక్టరేట్లు ముట్టడిస్తామని చెప్పేసి ధర్నాలు రాష్ట్రాలకు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నారాయణ విద్యా సంస్థ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి పక్షాన మేము కోరుతా ఉన్నాం. నా పేరు కుర్రనాయక్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ పాఠశాల ముందు ధర్నాకు పిలుపులు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ స్కూళ్ళలో ఇప్పటికీ పేద విద్యార్థులకు 25% ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నియమ నిబంధనలు పాటించకుండా నారాయణ పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలో ప్రైవేట్ బిల్డింగ్లో పాఠ్యపుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. నర్సరీ ఒక స్టూడెంట్కి, నర్సరీ చదువుతున్న స్టూడెంట్కి 4,000, 5,000 ఫీజులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇక్కడ డిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వెంటనే స్పందించి ఈ సిరిసిల్ల నారాయణ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ నారాయణ స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. లేని ఏడల ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలే కాకుండా భవిష్యత్తులో ఇదే నారాయణ పాఠశాలలో సీజ్ చేసేంత వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు మంద అనిల్ కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి.